ఈరోజు ఈ వీడియో చూడటానికి నువ్వు వచ్చిన కారణం నాకు తెలుసు. నువ్వు అలసిపోయావు. ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించటం లేదు. అందరూ ముందుకు వెళుతుంటే నువ్వు ఒకే చోట నిలిచిపోయినట్టనిపిస్తోంది. కాని ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఇప్పుడే వదిలేస్తే నీ కథ ఇక్కడితో ముగిసిపోతుంది. మనలో చాలామంది ఇలా అనుకుంటాం, నేనెందుకు ఇంతలా ఫెయిల్ అవుతున్నాను, నా లైఫ్లో ఎందుకు ఇన్ని సమస్యలు, ఇతరులకి అన్నీ ఈజీగా వస్తున్నాయి కదా. కాని నిజమేంటంటే సక్సెస్కు ముందు ప్రతి ఒక్కరి లైఫ్ గందరగోళమే. బయట కనిపించే నవ్వుల వెనక ఎన్ని కన్నీళ్లున్నాయో మనకి తెలియదు. ఎవ్వరూ పుట్టుకతో విజేతలు కాదు, ఎవ్వరూ పుట్టుకతో గ్రేట్ కాదు. ఈరోజు నువ్వు చూసే సక్సెస్ఫుల్ పీపుల్, పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు, పేరున్నవాళ్ళు, వాళ్ళందరూ ఒకప్పుడు నేనూ చేయగలనా అని భయపడ్డవాళ్లే. తేడా ఒక్కటే, వాళ్ళు వదల్లేదు. గుర్తుపెట్టుకో, నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు వెనకబడిపోయినవాడివి కాదు, నువ్వు తయారవుతున్న వ్యక్తివి. ఒక విత్తనం మట్టిలో పడితే అది వెంటనే చెట్టు కాదు. ముందు చీకటి, తరువాత వర్షం, తరువాతే మొలక. అదేలా నీ కష్టాలు కూడా నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను బలంగా తయారు చేయడానికి. ఈరోజు ఎవరూ నీపై నమ్మకం పెట్టకపోయినా పర్లేదు, కాని నువ్వు మాత్రం నీపై నమ్మకం వదలొద్దు. నీ దగ్గర టైం ఉంది, నీ దగ్గర శక్తి ఉంది, నీ దగ్గర అవకాశముంది. కావాల్సిందొక్కటే, స్టాప్ అనకూడదు. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక పని చెయ్యి. ఒక చిన్న గోల్ రాసుకో. ఈరోజే మొదటి అడుగు వేయి. పర్ఫెక్ట్ టైం కోసం వేచి చూడకు. ఎందుకంటే పర్ఫెక్ట్ టైం ఎప్పుడూ రాదు. స్టార్ట్ చేసిన వాళ్లకే స్టోరీ ఉంటుంది. నీ కథ ఇంకా పూర్తవలేదు. నీ బెస్ట్ వర్షన్ ఇంకా రాలేదు. కాబట్టి తలెత్తు, ముందుకు నడువు, మళ్ళీ ప్రయత్నించు. ఒకరోజు ఈరోజు నీకు గర్వంగా అనిపిస్తుంది.